దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి సంఘస్థులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కానుకల నిమిత్తం మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాజ్ కుమార్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం ప్రార్థన చేసుకుంటాం. మీ కష్టాన్ని దేవుని సన్నిధిలో గుర్తున్నారు. మహాపరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ పగటి వేళ ఈ సమయములోను ఈ మందిరాన్ని ప్రభువైన గడిచిన సంవత్సరము మొదలుకొని ఈ సంవత్సరం వరకు కూడా మీ కృప నిరంతరమును మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభా ఈ ప్రజలను మీరు సిద్ధపడి చేసుకుని ఈ దినాన్ని ప్రభా ఈ స్థలములో నిలబడిన ఈ బిడ్డలకందరికీ ప్రభువైన నీ దాసుని నోటి ద్వారా విలువైన వాక్యమును నీ బిడ్డల వినుదురగాక. ఆ వాక్యమును బట్టి ప్రభు నీ బిడ్డలు వారి జీవితములో మారినగాక. నీ బిడ్డలు ఆశక్తి కలిగి వచ్చిన ప్రతి ఆశలను రెట్టింపు ఘనత చేత మీరు ఆశీర్వదించుదురుగాక. వారి కష్టాజితముల ప్రభ కానుకలుగా గుప్పుట్లు ఇప్పి ఉన్నారు. ఇప్పిన ప్రతి గుప్పుట్లను కూడా ప్రభ నూరంతులుగా మీరు ఆశీర్వదించుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఈ సంఘములను రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించినగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థన చేసినటువంటి పాస్టర్ రాజ్ కుమార్ గారికి సంఘ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక గ్రీటింగ్ కూడా కొన్ని నిమిషాల పాటు మన శ్రద్ధగా విందాం. మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ కె రావి గారు సంఘాన్ని ఉద్దేశించి కొన్ని నిమిషాల పాటు గ్రీటింగ్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. చెప్పండి. హల్లెలూయా. కొన్ని నిమిషాలంటే మనోడు భయపడుతున్నట్టున్నారు. నేను తక్కువ సమయానికి ముగిస్తాను. ఎందుకంటే ఇండియా దేశం నుంచి సేవకులను పిలిచారు కాబట్టి గ్రీటింగ్స్ లానే చెప్తాను. కాకపోతే ఒక వాక్యాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. జాగ్రత్తగా నేను చదువుతానమ్మా, మీరు వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందికి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య భాగము మరి గ్రేస్ ఆఫ్ సాల్వేషన్ ఫెలోషిప్ మొదటి వార్షికోత్సవానికి వచ్చిన మనందరి హృదయాలలో దేవుడు ఫలింపచేయనుగాక. ఆమేన్. వసంత్ అదే తమ్ముడు శ్రీధర్ ఏది నాకు తెలియకుండా ఎప్పుడు చేయలేదు. అలాగే తమ్ముడు అర్జున్ని అభిషేకించడానికి కూడా మరి జరిగింది. చాలామంది సేవలోకి వచ్చే ముందు నేను పాస్టర్గా ఉండాలని వస్తాను, కానీ వీళ్ళిద్దరూ పాస్టర్ గురించి ఆలోచించలేదు. ఒకరిని పెట్టి సేవ చేయాలని వచ్చారు. ఎందుకంటే సంఘం అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్, దేవుని శరీరం. మన శిరస్సు దేవుడు. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే పాడైపోయిన మన జీవితాన్ని నిర్మించుకోవడం కొరకు. ఎక్కడ నిర్మించాలి అని అంటే క్రీస్తు అనే బండ మీద. ఎందుకంటే ఒక ఇల్లును ఇసుకలో కడితే కదిలిపోతుంది, కూలిపోతుంది. కానీ బండ మీద కడితే స్ట్రాంగ్ ఉంటుంది. మనమైనా సరే ఇసుకలో నిలబడితే కూలిపోతాం, బండ మీద నిలబడితే వీఆర్ స్ట్రాంగ్. అందుకని క్రీస్తు అనే బండ మీద కట్టాలంటే క్రీస్తు అనే బండ మీద మనం నిలబడాలి. క్రీస్తు అనే బండ మీద నిలబడిన వాళ్ళు ఎలా ఉండాలి? క్రీస్తులా ఉండాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చి అదే చూపించారు. యేసయ్య రావడానికి గల కారణం ఆయన అద్భుతమైన కార్యాలు చేయడానికి కాదు,
మీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించడానికి, పాడైపోయిన నీ జీవితాన్ని శాశ్వతమైన రాజ్యానికి వారసత్వం ఇవ్వాలని వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఒకరు తిరిగితే తిరిగి తిట్టలేదు, ఒకరు కొడితే తిరిగి కొట్టలేదు, ఒకరు ఉమ్మి వేస్తే తిరిగి ఉమ్మి ఊయలేదు. మిమ్మల్ని ఎవరైనా కొట్టారు, మీరు ఏం చేస్తారు? ఎప్పుడు దొరుకుతుంది అని మనం కాసుకొని కూర్చుంటాం. అప్పుడు మీ జీవితం ఎక్కడ కట్టుకున్నట్లు? ఇసుకలో కట్టుకున్నట్లు. క్రీస్తు అని బండ మీద కట్టుకుంటే మన జీవితం ఎలా ఉండాలి? చూపు సరిగ్గా ఉండాలి, నడక సరిగ్గా ఉండాలి, మన ప్రవర్తన సరిగా ఉండాలి, మన మాటలు సరిగ్గా ఉండాలి. ఇప్పుడు అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ తెలిసే ఎక్కడ చూసినా. ఇవన్నీ సరిగా ఉండాలి అని అంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. అందుకని మోసే గ్రంథంలో, మోసేస్లాలో మీరు 6 రోజులు కష్టపడి ఒక రోజు నాది, అది విశ్రాంతి దినము, దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. చాలామంది చెప్తారు మనసులో ఉంటే దేవుడు సరిపోతుందని, కానీ అలా కాదు. అందుకని అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన జీవితం ఏమిటంటే మన శరీరంతో కూడా దేవుణ్ణి ఆరాధించాలి, మన కన్ను ఆరాధించాలి, మన చేతులు ఆరాధించాలి. అందుకని ఈ గ్రేస్ ఆఫ్ సాల్వేషన్ ఫెలోషిప్ 11 మంది నుంచి ఇప్పుడు ఎంత అయింది? చాలామంది అయింది. ఇట్స్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. సంఘం అనేది ఎదగాలి. పుట్టిన పిల్లడు పుట్టినట్టు ఉంటే మనకి అందరికి ఎంత బాధ. సంఘం కూడా ఫలించే కొమ్మగా ఉండాలి. మానవ జీవితం, మానవ స్వభావం ఏంటంటే ప్రతి దాంట్లోనూ నేనే కనిపించాలని అనుకుంటాం. వీళ్ళకి అది లేదు. నేను అదే చెప్తాను. ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. వాళ్ళ కొరకు శ్రీధర్ అండ్ వసంత ఇద్దరు నాకు ఫోన్ చేస్తుంటారు, ఏది చేయాలని. నిజానికి మనం అలా ఉండకూడదు. దేవుని పోలి నడుచుకోవాలి. అపోస్తులైన పౌలు అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఒకప్పుడు క్రీస్తుని దూషించాడు, హింసించాడు, క్రైస్తవులను చెప్పాడు. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత దూషించటం మానేశాడు. సమరస్త్రీ కూడా అంతే. ఎప్పుడైతే యేసయ్యతో మాట్లాడిందో అన్నీ విడిచిపెట్టి యేసుని వెంబడించింది. మనం ఎలా ఉంటుందంటే మన జీవితం ఒక కొండ చిలువ తన ఆహారం కోసం వెళ్తూ ఉంటే మధ్యలో ఒక రంపం దొరికిందంట. ఆ రంపం మీద పడ్డదంట, గుచ్చుకుందంట. గుచ్చుకుంటే కోపం వచ్చింది. ఎవరికి? కొండ చిలువ. కోపం వచ్చి ఆ కొండ చిలువ ఇది నన్ను గుచ్చుతుందా అని చెప్పి గట్టిగా లొంగిస్తుంది. చంపాలని గట్టిగా నొక్కుకున్నాను. ఏమైపోయింది? అసలు రంపాన్ని మనం ముట్టుకుంటేనే దిగుతుంది కదా, దాన్ని చుట్టుకుంటే అది బ్రతుకుతుందా? బ్రతకదు. మనం అలాగే ఉన్నాం. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎంత వాక్యం విన్నాం, ఎంతమంది సేవకులు ఇండియా దేశం నుంచి పిలిపించి చెప్పినా మనలో మార్పు చిగురైనా వేయట్లేదు. చిగురించని మోడులాగా మనం మిగిలిపోతూ ఉన్నాం. కానీ ఈ సంఘానికి వచ్చిన మీరు, ఏ సంఘమైనా ఎక్కడైనా దేవుడు ఎప్పుడూ మారలేదు. నిన్న నేడు ఏకరీతిగా దేవుడు. నేను మాట్లాడిన ఎవరు మాట్లాడి వాక్యం మారదు, మనుషులు మారతారు. సేవకులు కూడా దేవుడికి మహిమను కొట్టేయకూడదు. ఆయన సమస్తమును ఆయన పాదముల కింద ఉంచారు. మనం తగ్గి ఆయన మందిరంలో ఉండాలి. నేను ఆకాశం మందు ఉన్నాను, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు కొద్దిగా ఉండాలి. మన యాటిట్యూడ్. ప్రసంగి అంటాడు, నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠ. మరి అలాగే బ్రతకాలి. క్రీస్తు మీద మీరు మీ బండను కట్టుకోవాలి. ఏదో నోటితో స్తుతిస్తే అయిపోయేది కాదు. ఇది మహాదేవుడు, పరిశుద్ధమైన దేవుడు, సృష్టిని అంత ఒక నోటి మాట ద్వారా చేసిన గొప్ప దేవుడు. అటువంటి దేవుడు వాక్య రూపంలో శరీరధారి అద్వితీయ కుమారునిగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. నా మాటలు ముగిస్తున్నాను, మీకు ఒక హెచ్చరిక చేస్తాను. మీ జీవితం దేని మీద కొట్టుకుంటున్నారు? ఈరోజు మీరు వెళ్ళేటప్పుడు నా జీవితం క్రీస్తు అనే బండ మీద ఉందా, ఇసుక మీద ఉందా? క్రీస్తు అనే బండ మీద ఉంటే క్రీస్తులా బ్రతకాలి, క్రీస్తులా ప్రేమించాలి. ఇగో ఉండకూడదు, నేను హట్ అయ్యానని అనకూడదు. దేవుని కొరకు ముందుకు వచ్చి సిగ్గుపడకూడదు. సువార్తను వచ్చి నేను సిగ్గుపడేవాడును కాను అని చెప్తున్నాను. ఆ విధంగా మనం ఉండాలి. ఒక భార్యాభర్తల్లో భార్య విశ్వాసపరురాలు అయితే
భర్త కొరకు ప్రార్థించి దేవుని మందిరానికి నడిపించాలి. ఇప్పుడు అలా చేయట్లేదు. ఆయన ఏంటండి, ఆయన ఎక్స్పెక్టేయండి, అది సగం. భార్య భర్త ఈజ్ ఈక్వల్ టు ఒక పర్సన్. కాబట్టి మన భర్తల కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. మనం బ్రతుకే మన పిల్లల తరాలకు వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన పాపం, మనం చేసిన పాపం మనతో పోతాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. పాపం వేరు, దోషం వేరు. దోషం అంటే మన పితరులు చేసిన పాపము దోషముగా మారి మన తరానికి వస్తుంది. ఇప్పుడు మీరు చేసింది పాపం అనగా స్వయంకృత అపరాధం అంటారు. మన చేతులతో మనం చేసిన దాన్ని పాపం అంటారు. దోషం అనగా మన పితరులు చేసిన పాపము మన పిల్లల మీదకి రావడాన్ని దోషం అంటారు. కాబట్టి మనము చేసిన పాపం మన పిల్లలకు వెళ్ళకూడదు. మనము చేసిన పాపం ద్వారా మనం అగ్నికి నిత్య శిక్షకు వెళ్ళిపోకూడదు. క్రీస్తుని గురించిన సువార్త వినాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. ఈ లోకంలో మీరు పోయిట ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. 20 సంవత్సరాలు సర్వ్ చేసిందమ్మా, ఇల్లు కూడా కట్టుకోలేదని మిమ్మల్ని అన్న ఉండొచ్చు. లేదంటే మీరు ఏం సంపాదించారో నాకు తెలియదు. కానీ క్రీస్తుని సంపాదించుకోకపోతే మహాప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఎన్ని యానివర్సరీలు చేసుకున్నా, ఎన్ని వాక్యాలు విన్నా, మీ జీవితం ఎలా ఉందో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. క్రీస్తు కొరకు దేహముతో కూడా దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేట ఉంటుంది. కన్నే కదా పాపానికి కేంద్రం, హృదయం అన్నారు. కానీ నేను అంటాను కన్ను. ఎందుకంటే ఇప్పుడు చూసింది అంతా మనల్ని పాడు చేస్తాము. కాబట్టి మీరందరూ ఈ మొదటి వార్షికోత్సవానికి వచ్చిన మీరందరూ మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. నా జీవితం నేను ఎక్కడ కట్టుకుంటున్నాను? క్రీస్తు బండ మీద, ఇసుక మీద. ఇసుక అంటే సాతాను అనుకోవచ్చు, లోకం అనుకోవచ్చు. కాబట్టి మీరు ఈ లోకం ఎంతో కాలం ఉన్నాం. ఇప్పుడు మనం కూడా మన జీవితం 100 సంవత్సరాలు, అధిక బలం 70, 80. చనిపోతే మళ్ళీ నిన్ను తర్వాత తరం మర్చిపోతారు. ఇప్పుడు మనకంటే ముందు ఎంతో మంది చనిపోయి మనం మర్చిపోయినట్లే నిన్ను నన్ను కూడా ఒకరోజు మర్చిపోతారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోలేడు. ఆయన మహిమ సింహాసనం ఎదుట మనందరం కలుసుకోవాలి. కోట్ల దూతల సమూహాలతో మనమును పరిశుద్ధుడని పొగడబడే గుంపులో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న గ్రేస్ ఆఫ్ సాల్వేషన్ ఫెలోషిప్ వసంత గారికి, తమ్ముడు శ్రీధర్కి నా ప్రత్యేకమైన వందనాలు. తమ్ముడు అర్జున్ కూడా స్వార్థం లేని మనిషి, నా చిన్నప్పటి నుంచి తెలుసు. మరి చక్కగా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ముఖ్యంగా మరి ఇండియా దేశం నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు మరి నికోలస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఎక్కువ ఎంతసేపు కూడా చెప్పనన్నాను, వసంత గారు చెప్పమన్నారని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సేవకులు వాక్యం అందిస్తారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. జాన్సన్ గారికి, తమ్ముడు స్వామి గారికి, అందరికీ, మరి రాజు గారికి, తమ్ముళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి మొదటి సంవత్సరం శుభాకాంక్షలు మా జీడిఎం ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి మనకందరికీ ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. ఇండియా దేశంలో మరి లక్కవరం ప్రాంతంలో అనాథాశ్రమం మరి నిర్మిస్తూ ఉన్నాను. మరి అది స్లాబ్ అయింది. దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. అందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సంఘం ప్రారంభించినప్పటి నుంచి కూడా రావు గారితో సంప్రదించకుండా మేము ఏ కార్యక్రమం కూడా చేయలేదు. మా సంఘంలో ఎవరినైనా సరే అభిషేకించాలంటే ముందు ఆయనే కావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంకా చాలా మంది దైవజనులు మాకు సపోర్ట్గా ఉండే సంఘాన్ని బలపరుస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వర్తమానానికి వెళ్లే ముందు మన మధ్యన ఉన్నటువంటి ఐజక్ గారు వర్తమానం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. అందరూ కూడా కళ్ళు పుస్తకంలో మహాపరిశుద్ధుడు, మహాగణుడు, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. కృపా రక్షణ ప్రార్థన మందిరం నాయన ఈ దినం ప్రభు వార్చ కోసం చేస్తూ ఉండగా ప్రభు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇంతవరకు జరిగినటువంటి ప్రభు ఆరాధన అంతట్లో మీరున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు మరి ఇండియా దేశం చూసినట్టు దైవజనులు నాయన లికోస గారు ప్రభు ఈ సమయం అందు వాక్య ప్రతిష్ఠ చేస్తుండగా ఈ పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడమని, వాక్యం ద్వారా ప్రభు వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభు బలపరచడానికి గొప్ప చూపించమని యేసు నామంలో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.
చేసినటువంటి దైవజనులు ఐజక్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మంచి సమయానికి వచ్చాం కాబట్టి అందరం కూడా కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉండి మరి దైవజనులు ఇండియా నుంచి ఇండియాలో ఎన్నో పరిచర్యలు, ఎన్నో వర్తమానాలు అందించి మన సంఘాన్ని కూడా ప్రేమపూర్వక ఆహ్వానించాం. దర్శించినందుకు ఆయనకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆయన్ని మనం ప్రేమపూర్వక ఆహ్వానించుకోవాలంటే మనం ఏం చేయాలమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో కృపారక్షణ సహవాసం వ్యవస్థాపకులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నన్ను చాలా పెద్దవాడిని ఏమని మీరు అనుకుంటున్నారేమో. లేదు, నేను చాలా చిన్నవాడిని. ఇక్కడ ఉన్న గనులు పాస్టర్స్ అందరూ కంటే కూడా నేను చాలా చిన్నవాడిని. నేను మీకు చెప్పే అంత గొప్పవాడిని ఏమీ కాదు. నేను కూడా ఇందాక శ్రీధర్ గారు చెప్తుంటే ఏసీలో కూడా ఆయన సేవట్లేటది, ఏసీలో కూడా ఆయన సేవట్లేటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయనలో ఏముంది అంటే ఆయనలో ఒక దేవుని పరిశుద్ధాత్మ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. మనమేమి గనులమేమి కాదు, మనమేమి గొప్పవాళ్ళమేమి కాదు. నేను దేశ విదేశాల నుంచి ఇక్కడికి రప్పించారు నన్ను. అందరూ అంటున్నారు ఈయన ఇండియా నుంచి వచ్చాడు, ఇండియా నుంచి వచ్చాడు. ఇండియా నుంచి వచ్చిన మాట వాస్తవమే, కానీ నేను అందరికంటే గొప్ప ఏం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎన్ని శ్రమలు పడ్డానో నాకు తెలుసు. నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో 2 నిమిషాలు నేను మాట్లాడి మీకు చెప్తాను. ఎందుకంటే నేను పడ్డ శ్రమ మీకు తెలియదు అని చెప్తా ఉన్నాను. నేను ఈ వైట్ ప్యాంట్ వేసుకోవడం చాలా తప్పు చేశాను. దేవునికి స్తోత్రం. నేను వైట్ షర్ట్ ప్యాంట్ వేసుకుని బ్లాక్ షూ వేసుకుంటులకి వాళ్ళు కూడా అనుకున్నారు ఎయిర్పోర్ట్లో, ఈయన పెద్ద పాస్టరే. చూడండి, ఆడు నన్నే ఆపేసి ఆ సైతర్ గారు నా మీద కొనేసాడు. పైగా నేనేమో అందరికంటే ముందు వెళ్ళిపోయాను. నాకు కొత్త కదా, నాకు ఇంతవరకు పాస్పోర్ట్లో స్టాంపింగ్ పడలా. 20 సంవత్సరాలు అయిపోయింది పాస్పోర్ట్ వచ్చి. పాస్పోర్ట్ ఆఫీసర్ కూడా మా పద్మ గారికి బాగా అవుతారు, చిరంజీవి గారికి కూడా బాగా తెలుసు. వీళ్ళందరినీ అడుగుతూ ఉండేవాడిని నేను, నా పాస్పోర్ట్లో స్టాంపింగ్ ఇప్పుడు పడితే ఎప్పుడన్నా ఇస్తారా అని. ఒకరోజు రెన్యూల్కి వెళ్తే ఆయన కూడా అడిగాడు, పాస్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా అడిగారు, ఏమన్నా బియ్యి ఎందుకంటే పాస్పోర్ట్ అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పద్మత అన్నాను, అమ్మ ఎప్పటికైనా నాకు పాస్పోర్ట్లో స్టాంపింగ్ ఎంత, నాకు ఎంతకే ఫ్లైట్ ఎక్కాలని. ఇండిగోలో 5 సంవత్సరాలు చేశాను డ్రైవర్గా, ఇండియా ఎయిర్లైన్స్ విజయవాడలో 5 సంవత్సరాలు చేశాను. నేను మా కంపెనీ నుంచి ఇండిగోగా ఫ్లైట్ ఎక్కి వచ్చా. అది తెలుసు కదా, ఎయిర్బస్ కంటే దారుణంగా ఉండదు. ఎక్కాలని ఫ్లైట్ ఎక్కాలని అంటే పాస్పోర్ట్లో నేను స్టాంప్ పెడుతుంది కొట్టిపోతానని అనుకోలేదు కదా. ఆ ఫ్లైట్ కూడా ఎక్కలేనేమో అనుకొని ఒకసారి ఎక్కేసా. కానీ దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఈరోజు ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళు నన్ను 3 గంటలు కూర్చోబెట్టారు. నేను పాస్టర్ని కాదని చెప్పడానికి వాళ్ళు ఏమంటారంటే, మీరు మా చిరంజీవి గారు తీశారు నీ వీసా, ఆయన ఏమని తీశాడు, బిజినెస్ మ్యాన్ అని తీశాడు. బిజినెస్ మ్యాన్ అంట. నేను ఫోన్ చేసి అంటే ఏం బిజినెస్ మనం చేసేదంటే ఆయనకి తెలియదు. దేవునికి స్తోత్రం. ఏదో చెప్పండి, మిమ్మల్ని ఎవరు అడుగుతారా? అసలు నేను బయలుదేరితే నా వెనక అప్పవద్దు కూడా బయలుదేరుతాను అని నా పక్కనే ఉంటాడు. ఆ విషయం మా పద్మకు తెలుసు. ముందు చెప్తాడంటే నా ముందే ఆడుంటాడు. నేను ముందే చెప్పాను చిరంజీవి గారికి,
అంటే నా పరిస్థితి మీరు అనుకున్నట్టుగా ఉండదు, నేను ఉంటే నా పక్కన ఉంటాడు, ఏం బిజినెస్ చెప్పండి బాబు, కొంచెం అలా చెప్పాలి కదా, అడుగుతారు కదా అన్న. ఊరుకోండి, మేము ఎంతమంది పాస్టర్ గారు వచ్చారనుకుంటున్నారు మీరు, మిమ్మల్ని అడుగుతారు అనుకుంటారు, మిమ్మల్ని ఎవరు అడగరు అన్నాడు. సరే అనుకుని ధైర్యంగా వచ్చేసారండి. అందరికంటే ముందు వెళ్ళిపోయి 2:50కి ఫ్లైట్ అయితే నేను 11:30కి వచ్చేసాను మా అబ్బాయిని తీసుకుని. ఆ 12:00 నేను వెళ్ళిపోయా. ఆ ముందు చూడగానే షూ చూశాడు, వైట్ ప్యాంట్ చూశాడు, ఇది పాస్టర్లాగా ఉండడండి, ఈ పాస్పోర్ట్ పట్టి నువ్వు ఆఫీస్కి రమ్మా. బోర్డింగ్ అయిపోయింది, బోర్డింగ్ అయిపోతే ఇంకా అందరూ అయిపోయింది అనుకుంటాం కదా. చాలా సంతోషపడ్డాను. అమ్మో అబ్బాయి గారు రాలేదేమో నాకు కూడా అనుకున్నాను. నా పక్కన ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నాక నన్ను పక్కన పెట్టారు. అయిపోయింది రా బాబు అనుకున్నాను. ఇక చూడండి, చిరంజీవి గారికి ఫోన్లు ఆయనేమో మీకు టచ్లో ఉంటాను, మీరు బిజినెస్ మ్యాన్ అని చెప్పండి అంటే, ఏం బిజినెస్ చేయాలి నేను, దీనికి వస్తుందండి ఇక్కడికి, నేను వచ్చేది ఏంటి చెప్పేది ఏంటి, పైగా పాస్టర్ని అన్నీ అబద్ధాలు ఆడమంటాడు, అన్నీ అబద్ధాలు. ఏం చేయాలి బాబు అని ఆయన చెప్తే నన్ను కూర్చోబెట్టి, మీరు ఎందుకు వెళ్తున్నారు పోయిట్కండి, బిజినెస్ అవుతాగా వెళ్తున్నాను. ఏం బిజినెస్ ఏంటో అన్నాడు. ఏం బిజినెస్? సరే మా అబ్బాయి సివిల్ ఇంజనీర్, ఆడు బయటే ఉన్నాడు పాపం, ఆడు ఫోన్లు ఏమైంది సరే మా అబ్బాయి సివిల్ ఇంజనీర్ కదా, సివిల్ ఇంజనీర్ మా అబ్బాయి అంటే నేను కోయిట్లో ఆ సంబంధించిన మెటీరియల్ కొనడానికి వెళ్తున్నానండి, మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళందరి ద్వారా వెళ్తున్నాను. ఏ మెటీరియల్ కొంటారండి అన్నాడు. మళ్ళీ సమస్య, ఏదో లైటింగ్స్ డెకరేషన్స్ అవి ఇవ్వండి. సరే కానీ లోపలికి రాని, నువ్వు అక్కడ కూర్చో, నేను పిలిచినప్పుడు వద్దుగానే అన్నాడు. సరే నాకు కూర్చున్నా. అక్కడికి వచ్చినట్లకి ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను కంక్లూడ్ చేసేస్తాను. వాడు 3 గంటలు కూర్చోబెట్టిన తర్వాత పిలిచి, మీరు పాస్టర్ గారు నాకు తెలుసు, మీరు వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు, మీ ఫోన్ ఇట్టి ఉండని తీసుకొని నేనేం చేశానంటే అక్కడ కూర్చుని, మా భర్త ఉంది నీకు అక్కడ పాస్టర్ ఈ పాంప్లెట్లు చేశారు కదా, శరద్ గారు అడవుడు చేసేస్తున్నాడు కూర్చొని, ఆ ఫోటోలన్నీ పెట్టాడు కదా, అవన్నీ డిలీట్ చేసేయండి. నేను అక్కడ కూర్చుని డిలీట్ చేసేస్తున్నాను, అక్కడ లోన్ నుండి చూస్తున్నాను. నేను అన్ని డిలీట్ చేసాను, కానీ ఒకటి ఉండిపోయింది, అపవాది కూడా ఒకటి ఉంచాడు, నాకు తెలియదు చూసుకోవడం. దాన్ని పట్టుకున్నాడు, నువ్వు పాస్టర్ కదా అంటున్నావు కదా, ఇది ఎవరిదమ్మాయి ఫోటో అన్నాడు. చూస్తే ఆ ఫోటో నాదే. నేను అన్న అబద్ధమే కదా మనం ఆడేది, మా తమ్ముడండి అని అన్నా. ఏంటి తమ్ముడా? అవునండి మా తమ్ముడండి అన్న. ఆ పేరు నికోలస్ అండి, నా పేరు పైడి అండి, నా పాస్పోర్ట్ పైడి అని ఉంటుంది. నాకు తెలుసు నువ్వు సేవకుడు అయిన అబద్ధం ఆడకుండా చెప్తావంటే నేను పంపిస్తాను, నీకు మాట ఇస్తున్నాను, అబద్ధం ఆడకుండా చెప్తే పంపిస్తాను. నువ్వు ఈ ఫోటోలో ఉన్నవాడు నువ్వు వాకింగ్ చెప్పడానికి ఇదిగో కోయిట్లో 24వ తారీఖుని యానివర్సరీ అంత క్లియర్గా పెట్టాడు పాపం శ్రీధర్ గారు. ఎంత క్లియర్గా చెప్పిన తర్వాత నేను అబద్ధం ఆడితే మన్ను ఏసై కూడా క్షమించాను. అప్పుడు నేను అన్నాను, అయ్యా నేను వాకింగ్ చెప్పడానికే వెళ్తున్నా, మీరు ఏమి చేసినా వెనక పంపించేసినా నన్ను పంపించినా నేను దానికే వెళ్తున్నాను, నేను బిజినెస్ కదా ఏమి కదా అండి, నేనే అది మా తమ్ముడు కాదు, తమ్ముడు అన్నావు కదా, కాదు నేనే అన్నా. అప్పుడు ఆయన కూర్చోబెట్టేటప్పటికి ఎంత ఉందంటే టైం 10 నిమిషాలు ఉంది ఫ్లైట్, ఎప్పుడో 11:30కి వెళ్ళండి. అప్పుడు అన్నాడు, మీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా, ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటే తిన్న తప్ప నీకు ఫ్లైట్ దొరకదు. నాకు అదే పనిష్మెంట్ అంట. ఇక్కడి నుంచి నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి నువ్వు కాదని నన్నే మోసం చేయాలని చూసావు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటే తినే తప్ప నీకు ఫ్లైట్ దొరుకుతాడు. ఇక చూడండి, ఆ బ్యాగ్ వేసుకొని ఓ పక్కన అక్కడికి వెళ్తాడు, బ్యాగ్ అక్కడ పెట్టాడు, అందులో పెట్టి లోపలికి రావాలి. నాకు తెలియదు కదా జర్నీ, ఫస్ట్ టైం నాకు 20 సంవత్సరాలు అయింది పాస్పోర్ట్ ఇంతవరకు ఎయిర్పోర్ట్లోకి రాలేదు నేను. లోకల్ ఫ్లైట్ ఎక్కడ తప్ప ఆ బ్యాగ్ అక్కడ పరిగెట్టుకెళ్ళిపోతుంటాడు. అన్నాడు, బాబు ఇందులో పెడుతుందా బాబు, చెక్ చేయాలి బ్యాగ్ అన్నాడు.
అందులో పెడితే బెల్ట్ తీసేయన్నాడు. బెల్ట్ తీసేసి అన్నీ తీసేసి మొబైల్ అనేది అందులో పెడతాను. ఆ బెల్ట్ పెట్టుకోవడానికి కూడా టైం లేదు నాకు. ఆ బెల్ట్ భుజాన్ని వేసుకుని ఆ బ్యాగ్ కట్టుకుని పరుగుని వెళ్తున్నాను. చూసేవాళ్ళందరూ నన్నే చూస్తున్నాడు. నా తెలుగు వాళ్ళందరూ ఏంటి ఇలా బెల్ట్ భుజాన్ని వేసుకుని పోతున్నాడు. ఆ బెల్ట్ పెట్టుకోవడానికి టైం లేదు నాకు. ఎంత దేవుడు ఇలాంటి పరిస్థితిలో ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ దేవుడు ఆయన గొప్పవాడు. ఆయన తలుసుకుంటే ఆయన ఏదైనా చేయగలడు. ఆయన మనస్సు మార్చాడు, నన్ను తీసుకొచ్చి ఈరోజు మీ ముందు ఉంచాడు. కాబట్టి ఇంత కష్టపడి వచ్చింది. మరి మన కృపా రక్షణ సహవాసంలో మీరందరికీ కూడా ఈ ఫౌండేషన్, మరి ఈ వ్యవస్థాపకులు మన శ్రీధర్ గారికి, అలాగే మన సంఘ కాపరి అర్జున్ గారికి, అలాగే మన వసంతన్న గారికి, అలాగే నా ముందున్న కృపారక్షణ సహవాసంలో ఉన్న విశ్వాసులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో నేను ఏదైతే మరి ఈరోజు మన ప్రథమ వార్షికోత్సవానికి ఏదైతే నేను మాట్లాడాలనుకున్నాడో, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక లేఖన భాగం నుంచి ఇచ్చాడు. అది మీ నుంచి నేను మాట్లాడాలనే ఆశపడుతూ ఉన్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం తీసుకోండి. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథము 5వ వచనము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 5వ వచనం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్ము తాము ప్రతిష్ఠించుకున్నది. ఆసాపు, హేమాను, ఏదోతులను సంబంధికులకు తాళములను, తంబులను, సితారులను చేత పట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బోరల ఊదు యాజకులు 125 మందిని నిలిచిరి. బోరల ఊదువారు పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్ళి ఆ బోరలతోనూ, తాళములతోనూ, వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘము ఉన్న చోట నిలవలేకపోయేది. ఏం నిలిచిందండి మందిరం పైన? తేజస్సు, దేవుని తేజస్సు. మన మందిరం మీద, మన సంఘము మీద ఈ సాయంకాల సమయంలో దేవుని తేజస్సు మన సంఘము మీద నిలవబోతుంది. మన సంఘముతో దేవుని తేజస్సుతో నింపబోతున్నాడు. దేవుడు నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మలతో పట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం కూడా చదువుతాం. తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదుపురం నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, ఇశ్రాయేలు వంశీకులను, అధికారులకు, గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీలందరూ రాజునద్దకు వచ్చిరి. ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోను
ఇజ్రాయేలీల సమాజ మందిరమును సమకూడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను మోషే నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలకు అక్కడ ఏం లేదు, మందిరం లేదు. ఈ మందిరములో, ఈ సంఘములో, ఈ కృపారక్షణ సంఘములో మనము 4 విషయాలు ఈరోజు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 4 విషయాల్లో మనము దేవుని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోగలిగితే, ఇప్పటి వరకు సంవత్సరం అంతా జరిగింది, ఇక ఈ సంవత్సరంలో మనం ఎలా అభివృద్ధి చెందాలి? సంవత్సరం గడిచిపోయింది కదా, సంవత్సరం గడిచిపోయింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా మనము ఏమి నేర్చుకున్నాము, మరి రాబోయే వాళ్ళకి, న్యూ కన్వర్స్, కొత్త వాళ్ళకి మనం ఏమి చెప్పబోతున్నాం అనేది మనం ఈరోజు మన అంశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం చూసినట్లయితే తరువాత యెహోవా నిబంధన మందసము సీయోను అని దావీదుపురం నుండి తీసుకుని వచ్చారు. ఇక్కడ దావీదు రాజుగా వెళ్తున్నాడు. వీళ్ళకి ఏం లేదు, మందిరం లేదు. ఇజ్రాయేలు ప్రజలని దేవుడు ఎక్కడ ప్రత్యక్ష గుడారం పెట్టుకుని అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ అక్కడికే దిగి వస్తూ ఉంటుంది. పలానా చోట మీరు గుడారం వేసుకోండి అని దేవుడు మాట్లాడితే వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు అక్కడే ప్రత్యక్ష గుడారం వేసుకునేవారు. అక్కడికే దేవుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చేది. మరి అలా కొంతకాలం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కొంతకాలం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత చాలా కాలం గడిచిపోయింది. కానీ వాళ్ళకి ఏం లేదు, మందిరం లేదు. వాళ్ళకి ఏం లేదు, మందిరం లేదు. మందిరం కట్టాలని ఆశపడుతున్నాడు దావీదు రాజుగా ఉన్నాడు. కానీ మందిరం కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ కొంతకాలానికి వాళ్ళు మందిరాన్ని కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మందిరం అయితే కట్టుకున్నారు, కానీ మందిరంలో ఒకటి లేదు. వాట్ మిస్సింగ్? అక్కడ ఏం లేదు అంటే మందసం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మందసం లేదు. మందసం ఉండాలి, అక్కడ బలిపీఠం ఉండాలి. ఆ 2 ఉంటేనే తప్ప, ఆ దహన బలి జరిగితేనే తప్ప అక్కడ దేవుని పరిశుద్ధాత్మ దిగి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వాట్ మిస్సింగ్? ఇక్కడ ఏదో లేదు అని దావీదు అడుగుతూ ఉన్నాడు. ఓ సొలొమోన్, ఏది ఇక్కడ ఏదో లేదు. మందసం లేదండి అయ్యా. ఎక్కడుంది మందసం? ఎక్కడుంది మందసం? సౌలు టైంలోనే దాన్ని ఒకరింట్లో వదిలేసాడు. ఆయన పొందుతున్నాడు అన్ని ఆశీర్వాదాలన్నీ ఆయన పొందుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఏం లేదు, మందసం లేదు. మందసం లేకుండానే రాజ్య పరిపాలన చేస్తున్నాడు దావీదు. మందసము కావాలి. ఎలాంటి మందసం ఎక్కడుందో అర్జెంటుగా తీసుకురండి అన్నాడు. అక్కడ తీసుకొచ్చారు, మందసాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను దావీదు పట్టణం నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇజ్రాయేలీయులను వంశకులను అధికారులకు గోత్రముల పెద్దలందరినీ యెరూషలేము నందు సమకూర్చిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు మనం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా పెద్దలు. ఎక్కడ తీసుకొచ్చాడండి పెద్దలందరినీ? ఇజ్రాయేలు పెద్దలందరినీ ఎక్కడ తీసుకొచ్చాడు? యెరూషలేముకి తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టాడు. ఈరోజు వ్యవస్థాపకులు మన శ్రీధర్ గారు, ఫౌండర్స్, హెల్డర్స్, అలాగే బిలీవర్స్, మనమందరం కూడా అందరూ ఉండాల్సిందే. ఇక్కడ ఈ పెద్దలు ఉన్నారు. పెద్దలు ఎందుకు సమకూర్చాడు? ఈ పెద్దలు చేయాల్సిన పని ఏంటి అంటే, మొదటిగా వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టే, ఈ పెద్దలు ఉన్నారు చూసావా, ఈ పెద్దలు, ఈ విశ్వాసులు, మీ సీనియర్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు సంవత్సరం పూర్తి అయిపోయింది కదా, మీరంతా
సీనియర్స్. ఇక పెద్దలు, ఎల్డర్స్ అవ్వచ్చు, ఫౌండర్స్ అవ్వచ్చు, బిలీవర్స్ అవ్వచ్చు, మీరంతా కూడా సీనియర్స్. మిమ్మల్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టాలి. మీరు రాబోయే నెక్స్ట్ న్యూ కన్వర్ట్, కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏమవ్వాలి? రోల్ మోడల్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా మనదేంటి? కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు రోల్ మోడల్గా ఉండాలి. మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకోవాలి. ఇది మొదటిది. ఈ సంఘ పెద్దలందరినీ సమకూర్చారు, ఒక చోట కూర్చోబెట్టారు. వీళ్ళు చేయాల్సిన పనిలో ఏంటంటే, బాబు రోహిత్ పని చేస్తుందా? ప్యాట్ పని చేస్తుందా? ఇప్పుడు రావాలండి వీళ్ళు మొదటిగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఎప్పుడు రావాలి? పెద్దలందరూ ఎప్పుడు రావాలి? మొదటిగా రావాలి. కానీ మన బాధ ఏంటంటే మన పెద్దలు కనపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు మన పెద్దలు కనపడరు. ఏమండి శ్రీధర్ గారు ఆ ఎక్కని తీసుకొస్తానికి వెళ్తున్నానండి, పారేస్తుంది, ఈ వదిని తీసుకొస్తానికి వెళ్తుంది. ఇలా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే తిరగకపోతే ఇక్కడ పని కాదు. ఎందుకంటే ఇది మన ఇంటికాడ కాదు, దేశం కాని దేశం. ఈ దేశంలో నలుమూలల నుంచి వాళ్ళని సేకరించాలి, వాళ్ళ వాహనాల్లో తీసుకురావాలి. ఇంత పెద్ద భారం పాపం ఆయన మీద పెట్టాడు దేవుడు. అది ఆయన ఏమంటే వాక్యం ఏమని చెప్తూ ఉందంటే, ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా మందిరంలోకి రావాలి. అలా వచ్చిన తర్వాత ఇవన్నీ సెట్ చేసుకొని, ఇవన్నీ సరి చేసుకొని వాళ్ళు ముందుగా ప్రారంభించాలి. ఎందుకంటే పెళ్ళి వచ్చిన తర్వాత మీరందరూ వస్తారు. ఎందుకు మనం చెప్పుకుంటాం కదా 4 విషయాల్లో. ముందుగా మీరు వెనక వచ్చే వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పాలంటే పాస్టర్ గారికి రావాలి కదా ముందు, అవునా కదా? ఆయన రాకుండా మనం ఏం చెప్తాం? ఆయన నేర్చుకోవాలి ఫస్ట్. అంటే ఎవరు నేర్చుకోవాలి అంటే మనం నేర్చుకోవాలి ముందు. మనం ఎప్పుడైతే ముందు వచ్చి ఉన్నామో వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఒక రూతు గ్రంథంలో చిన్న విషయాన్ని ఒక ఉపమాన రీతిగా మనం మాట్లాడుకుందాం. రూతుని తీసుకొచ్చింది నయోమి. ఎక్కడి నుంచి? మోయాబు దేశం నుంచి తీసుకొచ్చింది. మోయాబు దేశం నుంచి తీసుకొచ్చింది. నన్నేమో ఇండియా నుంచి తీసుకొచ్చారు మీరు. ఆవిడ అన్ని కష్టాలన్నీ పోగొట్టుకుని వచ్చింది. నేను కూడా అలాగే వచ్చాను. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రూతుని చెప్తా ఉన్నాడు బోయాజు. చెప్పింది నయోమి, అమ్మా మనకు ఒక బంధువు ఉన్నాడు, నువ్వు నాకు కూడా నన్ను నమ్మి వచ్చేసావు కదా, నన్ను నమ్మి వచ్చావు కదా, మనకు ఒక బంధువు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కోయవారు కోస్తున్నారు. రూతుని ఏం చేయమన్నాడు తెలుసా? అమ్మా ఋతు, నువ్వు కొత్తగా వచ్చావు మా దేశానికి, కొత్తగా మా సంఘంలోకి వచ్చావు, ఇది న్యూ కన్వర్ట్. నువ్వేం చేయాలి? నా మాట విని వాళ్ళని చూసి వాళ్ళు కోస్తూ ఉంటారు, నువ్వు వెనకాల పరగేరుకో. ఏం చేయమన్నాడండి? పరగేరుకో, వాళ్ళని చూసి నేర్చుకో, కొత్తగా వచ్చావు కదా అని బోయాజు చెప్తా ఉన్నాడు రూతుకి. రూతు వెనకాల ఏం చేస్తుందండి? పరగేరుకుంటుంది, వాళ్ళని చూసి నేర్చుకుంటుంది. ఈరోజు మన వెనకాల న్యూ కన్వర్ట్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు మన సంఘంలోకి ఈ సంవత్సరం వరకు మీరు అందరూ ఉన్నారు కదా, మరి ఈ సంవత్సరం వార్షికోత్సవానికి కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, తర్వాత వాళ్ళకి మనము రోల్ మోడల్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. అక్కడ పెద్దలు వచ్చారు, సమాజ మందిరంలో కూడుకున్నారు, వారందరూ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అంటే వాళ్ళ కొలిక్కి వచ్చారు, వాళ్ళంతా కూడా మందసాన్ని తీసుకువచ్చారు. అక్కడ బలిపీఠం కట్టాలి,
బలిపీఠం కట్టాలంటే 12 గోత్రాల వారు ఉండాలి. అక్కడ బలిపీఠం కట్టాలంటే 12 రాళ్ళు కావాలి. 12 రాళ్ళు సాధిస్తూ 12 గోత్రాల వాళ్ళు ఉండాలి. ఆ 12 గోత్రాల వారిని పెద్దవాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం కట్టిన తర్వాత మందస్సం ఉంది, బలిపీఠం ఉంది. అక్కడ తర్వాత ఏముందండి? ఏమొస్తుందండి? దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలకు ఏమని చెప్పాడు దేవుడు? ఎడారిలో మీరు గుడారం వేసుకున్నా ఆ గుడారం దగ్గరికి పరిశుద్ధాత్మ దిగి వస్తుందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వీళ్ళు ఇక్కడ మనం రెండవదిగా చూసినట్టయితే అక్కడ పెద్దల పని వారు చేశారు. మొదటిగా ఎవరాళ్ళు? ఫస్ట్ ప్రజెంట్. ఎవరు ప్రజెంట్ అయ్యారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పెద్దలు వచ్చారు. ఇక్కడ మిగతా విశ్వాసులు వాళ్ళని చూసి వాళ్ళు కూడా, మనం 5వ వచనం చదవండి ఒకసారి. రాజైన సొలొమోను ఇజ్రాయేలు మందసమును ఎత్తుకుని, రాజైన సొలొమోను ఇజ్రాయేలుల సమాజ మందిరమును సమకూడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లేవీలను యాజకులను మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములను ఉపకరణములన్నిటినీ తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచ్చిన వాళ్ళందరూ ఖాళీ చేతులతో వచ్చారా? ఒక మందిరము డెవలప్ అవ్వాలంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్కి కొన్ని ఆత్మలు మనం దేవునికి అప్పచెప్పాలి అంటే ఈ మందిరాన్ని నడపాలి. అవునా కదా? వీళ్ళందరూ కూడా ఒట్టి చేతులతో వచ్చారా? ఆ రోజు మేకలు గొర్రెలే ఆస్తి. అవునా కదా? ఈరోజు మనకి దినార్లు డాలర్లు ఆస్తి. ఆ రోజుల్లో వాళ్ళకి మేకలు గొర్రెలే ఆస్తి. వాళ్ళు అనేకమైన ఉపకరణాలు తీసుకుని వచ్చారంట. మరి ఈరోజు మీరు మేకలు గొర్రెలు తీసుకొచ్చారా? మనం మేకలు గొర్రెలను కూడా, మేకలు గొర్రెలు అంటే మన కానుకలు. ఈ మందిరాన్ని నడపడానికి, మనం ఈ మందిరం మళ్ళీ వచ్చే సంవత్సరానికి దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి అంటే మనమందరము కూడా ఈ మందిరాన్ని, మనము ఈ సంఘాన్ని నడిపించాలి. అవునా కదా? ఈ సంఘాన్ని నడిపించాలంటే ఒక శ్రీధర్ గారి వల్ల అయిపోతుందా? శ్రీధర్ గారి వల్ల అవుతుందా? మనమందరము కూడుకుంటేనే తప్ప మనము ఈ మందిరాన్ని, సంఘాన్ని ముందుకు నడిపించలేము. ఈ నడిపించాలి అంటే మనలో ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. పెద్దలు ఉండాలి, విశ్వాసులు ఉండాలి. అందరూ కలిపితేనే తప్ప ఈ మందిరాన్ని, ఈ సంఘాన్ని మన ముందుకి తీసుకువెళ్ళలేము. కాబట్టి మనం అందరము కూడా ఇక్కడ ఏం తీసుకొచ్చారండి? వీళ్ళు బలిగా లెక్కింప సఖ్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లేవీలను యాజకులను మందసము సమాజపు గుడారమందుండు ప్రతిష్ఠితులకు ఉపకరణాలన్నిటిని తీసుకువచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము తలొక సామాన్లు మనము ఒక్కొక్కటి మనము సమకూర్చుకోవాలి. అలా మనం సమకూర్చుకున్నప్పుడు ఈ సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుడు పరిశుద్ధాత్మ మన మధ్యకి దిగి వస్తుంది. ఈ రాత్రి సమయంలో దేవుని పరిశుద్ధాత్మ మన మధ్యకి దిగి రావాలంటే ముందుగా మనము కమిట్మెంట్తో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఇక్కడ 2 జరిగినాయి. సంఘ పెద్దలు ఏర్పాటు చేసుకున్నారు. వారు ముందుగా రావాలి. వాళ్ళు ముందుగా వచ్చి ఇక్కడ అన్ని చక్కగా సమకూర్చుకోవాలి. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మనం వచ్చే సంవత్సరానికి మన మందిరం నిండా పట్టజాలని జనంతో, విస్తారమైన దేవుని దీవెనలతో మనం అందరము నిండుకొని ఉందుదుముగాక. ఆమేన్. మనం అలా ఉండాలి అంటే కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందే, తప్పదు.
ఆ విధంగా వీళ్ళు ఒక ఇదిగా రెడీ అయిపోయారు. అప్పుడు ఇక మూడవదిగా మనం చూద్దాం, 11వ వచనం మనం చదువుదాం. యాజకుల పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ తమ వంతులు చూడకుండా తమ తాము ప్రతిష్ఠించుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ తమ తమ వంతులు, మీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడండి దేవుడు. శ్రీధర్ కాదు మీకు అప్పచెప్పింది. తమ తమ వంతులు చూడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంట. అమ్మో శ్రీధర్ గారు నాకు చెప్పలేదండి, అక్కడ తీసుకురమ్మలేదండి, శ్రీధర్ గారు నాకు చెప్పలేదండి, ఇలా కాదు. మన బాధ్యత ఏంటండి? సంఘము అభివృద్ధి చెందాలి అంటే మన బాధ్యత. పాస్టర్ గారు నాకు చెప్పలేదండి, శ్రీధర్ గారు నాకు చెప్పలేదండి అనకూడదు. ఎవరు వంతులు వాళ్ళవి. ఇక్కడ మనం ఏంటి చేస్తున్నాం? ఒక కమిట్మెంట్తో ఉన్నాం, ఒక కమిట్మెంట్తో మనం ఉన్నాం. ఈ కమిట్మెంట్తో ఉన్నప్పుడు మనకి ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన పనులు మనము వంతులు వేసుకోకుండా మన పనులు మనము చేసుకోవాలి. అప్పుడే మనం ఈ మందిరాన్ని ఇంకా డెవలప్ చేయగలుగుతాం. మన బాధ్యత ఏంటి? మన పని ఏంటి? మనము మారాలి, మనము మారు మనసు పొందాలి, మనము పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో దేవుని మనం ఆరాధించాలి, దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. అదే కాకోకుండా మనం దేశంలో ఉన్నాం. నలుమూలల నుంచి, ఇండియాలో ఉన్న నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చాం, సమకూర్చబడ్డాం. కానీ ఇక్కడ మనమందరము కూడా ఏకస్వరముతో ఏం చేస్తున్నామండి? ఏకస్వరముతో. ఇక్కడ చూడండి, వంతులు వేసుకోకుండా 2 విషయాలు మనం గమనించాలి. మనము వంతులు వేసుకోకూడదు, దాన్ని అండర్లైన్ చేసుకోండి. వంతులు వేసుకోకూడదు, మనం ఏకస్వరముతో మనం చేయాలి. ఇక్కడ యాసాపు, హేమాను, ఏదూతులను సంబంధమైన వారును, వారి కుమారులకును, సహోదరులకును, సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకుని తాళములను, తమ్ములను, సితారులను చేత పట్టుకుని బలిపీఠమునకు తూర్పు దిక్కున తట్టున నిలిచిరి. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదువారు పాఠకులను ఏకస్వరంతో యెహోవాను, ఏ స్వరంతోనండి? ఏకస్వరముతో. అక్కడికి ఏమైపోయింది? 3 జరిగేసరికి అక్కడ పెద్దలు, ఇక్కడ విశ్వాసులు, మనమందరము కలిస్తే ఏమవుతుందండి? ఏకస్వరముతో. ఇప్పుడు చెప్పండి, సంఘం ఎవరిది? ఇది జరిగింది కదా, ఏకస్వరంతో మనం అందరం కూడా ఆరాధన చేసుకునే స్థితికి వచ్చేసాం. ఇప్పుడు ఈ సంఘం ఎవరిది? సంఘము వ్యవస్థ ఫౌండర్ అయిన శ్రీధర్ గారిదా? మనం అందరం కలిసిపోయాం కదా, ఒక కమిట్మెంట్కి వచ్చేసాం కదా, ఇక్కడ ఎవరి పనులు చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎవరిది చెప్పండి? సంఘం. సంఘమా, క్రైస్తవ సంఘమా, సంఘమా, క్రైస్తవ సంఘమా, క్రీస్తు యేసుకు ప్రతిబింబమా, క్రీస్తు యేసుకు ప్రతిబింబమా, క్రీస్తు యేసు రక్తముసే కడగబడిన సంగమా, క్రీస్తు యేసు రక్తముసే కడగబడిన సంగమా, క్రీస్తు రాజు ప్రాణముసే కొనబడిన సంగమా, క్రీస్తు రాజు ప్రాణముసే కొనబడిన సంగమా. ఇప్పుడు ఎవరి సంఘం అయిందండి? సంఘము దేవునిది. ఈ బేస్మెంట్ పిలుపు కదా అవ్వచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్న సంఘాలన్నీ కూడా దేవుడే. మన సంఘము కూడా దేవునిదే. ఆయన రక్తం ఇచ్చి నిన్ను రక్తంతో కడిగాడమ్మా, ఆయన నిన్ను అరిచేతిలో చెక్కుకున్నాడమ్మా, ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు.
ఇప్పుడు ఎవరి కోసం పని చేయాలి? దేవుని కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే మనము ఇలాంటి కమిట్మెంట్తో మనం సంఘాన్ని నడిపితే ఈ చుట్టుపక్కల కోవిడ్ దేశాలే కాదు, పక్కన ఉన్న దేశాలు కూడా మన సంఘానికి వెళ్ళాలనుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మన పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉంటాడు. మన ఊరికినే మనము ఏమి చేయకుండా దిగొచ్చేయమంటే దిగి రాదు. వచ్చేస్తుందమ్మా. అయ్యారు నేను చిన్నవాడిని అయ్యా, మీరు మనల్ని క్షమించాలి. నేనేదో తప్పుగా మాట్లాడితే. పరిశుద్ధాత్మ దిగి రావాలంటే కమిట్మెంట్ ఉండాలి. నల్లే ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇక 4వదిగా మనం చూద్దాం. 14 వచ్చిన చదువుదాం. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండెను యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేసిందా? దేవుని తేజస్సు వచ్చేసిందా? 4 జరిగిపోయి ఫస్ట్ మొదటిగా పెద్దలందరూ కూడా సమకూరారు. తర్వాత వాళ్ళతో సీనియర్స్, ఎల్డర్స్, ఫౌండర్స్ అందరూ కలిసిపోయారు. ఆ తర్వాత కొత్తగా వచ్చేవాళ్ళు కూడా కలిసిపోయారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ కలిసి ఏకస్వరముతో, ఇందాక మనం ఆరాధన చేసుకున్నాం కదా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. చేసిందా? పరిశుద్ధాత్మ దిగి రాలేదా? ఈరోజు మన మధ్య ఈ రకంగా మనము మన మందిరాన్ని, మన సంఘాన్ని కనుక మనం నడపగలిగితే, మనము వెనకొచ్చే న్యూ కన్వర్సెస్ మనము రోల్ మోడల్గా మనం ఉండగలిగితే, మన సంఘంలో వచ్చే సంవత్సరానికల్లా ఈ బేస్మెంట్ సరిపోదు కదా. ఆమేన్. మనం ఒక పెద్ద బేస్మెంట్ చూసుకోవాల్సి వచ్చిన అవసరం వచ్చిన గాక. ఆమేన్, ఆమేన్. జరగదా? జరుగుతుందా? మరి ఈ విధంగా మనము సంఘాన్ని నడపగలిగితే గనక, ఈ 4 మనం గనక పాటించగలిగితే, మనము ఖచ్చితంగా కొన్ని ఆత్మలను దేవుడికి అప్పచెప్పగలుగుతాం. మన భారం ఏంటి? దేవుడు మన కోసం, అబ్బా నా కుమార్తె ఇంకా మారుతుంది, నా కుమారుడు ఇంకా మారుతాడు అని ఆయన రాకడ వెయిట్ చేస్తున్నాడంట. ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. మనం మారాలని కోరుకుంటున్నాడు ఆయన. మన కోసం వాగ్దాన భూమిని నీ పితరులకు, మరి నీ అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇస్తానన్న దేశాన్ని, వాగ్దానపు దేశాన్ని మనకి వాళ్ళని ఆశపడుతున్నాడంట. ఎవరండి ఆయన? మన తండ్రి. మీరు ఇంకా దూరదేశాన్ని ఇక్కడికి వచ్చి ఎందుకు కష్టపడుతున్నారు? ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నారు మీరు? నేను ఇక్కడికి రావడానికి ఎందుకు కష్టపడ్డాను కదా, మీరు వచ్చి ఎన్ని కష్టాలు పడుతున్నారా బాబు వీళ్ళు? ఇంతవరకు నా పాస్పోర్ట్లో స్టాంపింగ్ పడలేదని బాధపడ్డాను, కానీ ఇక పడకుండా బాగున్నాను. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలా? రావడానికి ఇన్ని కష్టాలు అయితే వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు. ఈ కష్టాలను ఎవరి కోసం పడుతున్నారు? మన బిడ్డల కోసం. మన పిల్లలని మనం ఒప్పించుకోవాలి, వాళ్ళని మంచి అభివృద్ధి తీసుకురావాలి, అంటే వాళ్ళని మంచి జాబులు ఇప్పించాలని చెప్పేసి మనం ఆలోచించేస్తున్నాం కదా. మరి నిన్ను కొన్నవాడు, నిన్ను కన్నవాడు, నిన్ను సృష్టించిన వాడు ఆయన నీ కోసం, నా కోసం ఆలోచించడా? ఆలోచిస్తాడా?
ఆయన ఇంకొక వాగ్దాన భూమిని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. కానీ అందరూ వాగ్దాన భూమిని పొందుకోలేకపోయారు. ఆయనకు బోర్డు అంత సీపీటీ తీసుకోండి రైతు అంతానంటే అది తీసుకోలేకపోయారు. అందుకే ఈ గొడవలు ఇరాకులు ఈజిప్టులు గొడవ. ఆ రోజు వాళ్ళకి ఇచ్చినప్పుడు తీసుకున్నట్టయితే ఈ గొడవలు ఉండి కాదు. నీకు ఇస్తానని ఆస్తి అంతా తీసుకుంటే ఇంకా ఆస్తి ఎక్కడ ఉంటుంది? వాళ్ళు తీసుకోలేకపోయారండి. అందుకని ఈరోజు ఈ గొడవలు. ఈరోజు నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు దేవుడు, ఈ రాత్రి సమయంలో నీవు నేను గనక దేవుని కొరకు మన ఆత్మకు చెప్పి మన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మనం దేవుని ఆరాధించి మనం ఈ క్రమాలన్నీ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు దేవుడు మనకిస్తానన్న వాగ్దాన భూమిని మనమందరము కూడా పొందుకుందాము గాక. ఆమేన్. మనమందరము కూడా దేవుని చేత పట్టబడదుము గాక. ఆమేన్. వచ్చే సంవత్సరానికల్లా ఈ మందిరము నిండిపోవును గాక. ఆమేన్. కొత్త బేస్మెంట్ మనకి అవసరం అవును గాక. ఆమేన్. 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 చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి కాళ్ళు మనం మీ స్థలాల్లో లేచి తీసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి ఈ 4 విషయాలు కదా, ఈ 4 విషయాలు ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించింది. వచ్చే సంవత్సరానికల్లా ప్రభువా మేమందరము కూడా నైనా కొన్ని ఆత్మలను మనం రక్షించే భారము ఆ సంఘం మీద ఉంచుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీ ఘనమైన నామానికి నాయన స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. నాయన మా సంఘాన్ని ప్రభువా ఈ 4 విషయాల్లో ప్రభువా నాయన కమిట్మెంట్తో ప్రభువా నిన్ను ఆరాధించుకునే జ్ఞానం అందరికీ దయచేయండి ప్రభువా. నాయన మేమందరము కలిసి మేమందరము కూడా కలిసి ప్రభువా మా వంతులు వేసుకోకుండా ప్రభువా నాయన మేము ఏ ఉపకరణాలు అవసరమైతే ప్రభువా ఈ మందిరానికి ఏదైతే అవసరం అవుతుందో ప్రభువా, కొన్ని ఆత్మలు నిన్ను అప్పచెప్పడానికి ఏవైతే అవసరమైతే ప్రభువా అవన్నిటిని మేము సమకూర్చుకున్నాయా ఒక కమిట్మెంట్తో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో మేమందరము కూడా నాయన నిన్ను ఆరాధించుకొని నీ మహిమ, ఘనత, ప్రభావం నాయన పొందుకునేట్టుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలి. ఆ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి కొన్ని నిమిషాలు పెట్టు. ఇంకా చిన్న కార్యక్రమం కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి. అలాగే దైవజనులు ప్రవీణ్ గారు అలాగే KIJ గారు కూడా వచ్చారు. సమయం లేదు మరి దయచేసి మమ్మల్ని సంఘం తరఫున క్షమించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని చిత్తమైతే ఒక రోజుని మా సంఘానికి వాక్యం పంచుకోవడానికి రావాలని మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగే చిన్న ప్రకటన ఉన్నది. సత్యవాక సహవాసం కువైట్ మరి పాస్టర్ స్వామి గారు, గంగాధర్ గారు ఆధ్వర్యంలో, జోసఫ్ రెడ్డి, సారా జోసఫ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి వచ్చే వారం ప్రథమ వార్షికోత్సవం జరుగుతుంది కనుక ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరి విదేశం నుండి అంతర్జాతీయ ప్రసంగికులు పాస్టర్ CH మోషే గారు, JPF మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మక్కామల మరి మంచి దైవజనులు వస్తున్నారు. మరి బేస్మెంట్ NCIM బేస్మెంట్లో మరి ఈ వార్షికోత్సవం జరుగుతుంది కనుక అందరూ కూడా జ్ఞాపకం ఉంచండి. ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కేక్ కటింగ్ ఉన్నది కాబట్టి మరి కేక్ కటింగ్లో మరి దైవజనుల సమక్షంలో మరి కేక్ కటింగ్ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే సంఘానికి ఆశీర్వాదం ఉంటుంది అనే ఆలోచనతో మరి మధ్యన ఉన్నటువంటి MS గారు ఆయన పాస్టర్ ప్రార్థన చేయించుండగా మరి కేక్ కటింగ్ చేసుకుందాము. కేక్ కటింగ్ నిమిత్తం కొన్ని విషయాలు
రాజకుమార్ కూడా 2 విషయాలు పంచుకోవాలని మీకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ్ గారు కూడా వచ్చి మా దైవజనుల సమక్షంలో వారికి కట్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీకు అందరికీ సమాధానం దైవదీవెన కలిగిన గాక. దేవుడు మహా కృప చేత ఈ దినాన్ని గడిచిన సంవత్సరము నుండి ఈ యొక్క సంవత్సరములకి అడుగు పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరం మీద ఆయన హస్తమ చాపి ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. మీ నోటంటే మాట రావట్లేదు. హల్లెలూయా. స్వరమెత్తి హల్లెలూయా. ఈ రోజు మీరందరూ ఇక్కడ కూడి ఉన్నారంటే ఇక్కడున్న సేవకులు గొప్పతనమా కాదు, మిమ్మల్ని అందరిని ఒక్క చోట నిలబెట్టాలని దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. దేవుడి ఆలోచన ప్రకారముగా మిమ్మల్ని ఇక్కడ చిత్తపడి చేసిన దేవుడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అందరూ మంచి వస్త్రాలు ధరించుకుంటూ నవ్వుతూ కలకలగాడుతూ ఉంటున్నారు. కానీ మనుషుల యొక్క శరీరములోనూ ఆలోచనలోనూ చాలా చాలా అంటే కృంగిపోయే జీవితాలు ఎందరికో ఉన్నాయి. అనేక రోగాలతోనూ, అనేక సమస్యలతోనూ, అనేక ఆర్థిక ఇబ్బందితోనూ మీరు బాధించబడుతున్నారు. అయితే ఇవన్నీ నీకు కలిగించడానికి కారణం ఏంటో తెలుసా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే ఈ శ్రమలు నీకు కలుగుతున్నాయి. లాజరును ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు? యేసే లాజరును ప్రేమించాడు. ఏమయ్యాడు లాజరు? చనిపోయి ఉన్నాడు. వెంటనే స్వస్థం కలగలేదు. కానీ 4 రోజుల తర్వాత వచ్చి యేసు ప్రభు స్వస్థపరిచి ఉన్నాడు. స్తోత్రం. లాజరు దేవుని ప్రేమించాడా? దేవుడు లాజరుని ప్రేమించాడా? దేవుడే లాజరుని ప్రేమించాడు. అయినా సరే ఆలస్యమైనా సరే దేవుడు వెళ్ళి స్వస్థపరిచాడు. ఈ రోజు మనందరి జీవితంలో కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే మీరు ఎవరు బాధపడవద్దు. మీరు ధైర్యం కలిగి ఉండండి. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడే నమ్మండి. ఈ శ్రమలు కలిగాయంటే నా దేవుడిని ప్రేమిస్తున్నాడు, నేను దేవునికి లోపడాలి. ఈ మందిరానికి ఎన్నో శ్రమలు కలిగాయి, సేవకులకి కష్టాలు వచ్చాయి, ఎంతో కన్నీరు కార్చారు, ఎంతో దుఃఖపడ్డారు. అయినా సరే ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించాడు. తగిన సమయంలో దేవుడి మందిరమును హెచ్చించి ఉన్నాడు. తగిన సమయంలో మిమ్మల్ని కూడా దేవుడు అంచులంచులుగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఈ కేక్ ఎంత మధురముగా ఉండబోతుందో, ఎంత స్వీట్ గా ఉంటుందో, ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీలు, ప్రతి పురుషుల యొక్క ఆత్మీయ జీవితంలో మీ జీవితంలో కూడా అతి మధురముగా ఉండబోతుంది. అతి రీతిగా సంతోషము చూడబోతున్నారు. అతి ఆనందం మీకు కృప కలుగునుగాక. యేసు నిన్ను ప్రేమించునుగాక. యేసు నిన్ను ప్రేమించునుగాక. యేసు నువ్వు ప్రేమించడమే కాదు, ఈ రోజు యేసు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇక్కడ మీరు ఏ మందిరంలో ఉన్నా సరే అందరిని ఒక చోట చేర్చాడంటే ఆయన కృప నిరంతరం మీకు అందరికీ ఉన్నది. సేవకులైనా విశ్వాసమైన ఎవరికైనా శ్రమలు వచ్చితే బాధపడవద్దు, కృంగిపోవద్దు, ఏడవద్దు, ధైర్యం కలిగి నిలబడండి. ఎలాంటి సేవకులైనా సరే కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి,
అవమానములు వస్తాయి. అయితే శ్రమలు వచ్చి కృంగిపోకుండా నిలబడండి, ధైర్యముగా ఉండండి. ఖచ్చితంగా దేవుడు రెట్టింపు ఘనత మీకును సేవకులకును మందిరమునకును పరిశుద్ధాత్మ దేవుడు శక్తి చేత నింపబడుతున్నాడు. ఒక స్వరముకి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు సైడ్ స్వరం రావట్లేదు. హల్లెలూయా. యేసుని ప్రేమిస్తున్నాడు, యేసుని ప్రేమిస్తున్నాడు. స్వరము ఇటు పురుషులు యేసుని ప్రేమిస్తున్నాడు. తమ్ముళ్ళు మీ చేతిలో పైకెత్తున్నానా? యేసుని ప్రేమిస్తున్నాడు, యేసుని ప్రేమిస్తున్నాడు కనుక నీకు శ్రమలు వచ్చినా నీకు బాధలు వచ్చినా భయపడకుండా ధైర్యం కలుగుండు. ఆయన కృప నిరంతరం ఉండబోతుంది, నిరంతరం ఉండబోతుంది. ఈ సమయంలో ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేద్దాం. ప్రార్థించుకుందాం. కృపారక్షణ సహవాసం ప్రథమ వార్షికోత్సవానికి చేసినటువంటి మీ అందరికీ పరిశుద్ధ కృపా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం, తనలో ఉంచుకుందాం. మహాపరిశుద్ధుడా నాయనా, మహోన్నతుడా, మహిమగల తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రములు నాయనా. ఎంత తనుక ఈ కూడిక ప్రారంభ ప్రార్థన మొదలుకొని నాయన నీ సేవకుడిని నిలబెట్టుకొని చక్కని వాక్య సందేశంతో మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, విత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మరి ప్రథమ వార్షికోత్సవంగా ప్రభా ఇప్పటికే కట్ చేస్తూ ఉండగా నాయన దేవా, మీరు మా మధ్యలో ఉన్నారు, నమ్ముచి ఉన్నాము తండ్రి. సంఘ బిడ్డలను, సంఘ సేవకులను, వ్యవస్థాపకులను, కూడి వచ్చినటువంటి సేవకులందరినీ కూడా నాయన నీ కృపలో భద్రపరిచి నాయన నీ సేవ కొరకు వాడుకొని మీరే మహిమ పొందుకోమని. ఇదిగో నాయన, ఈ కేక్ ఎంతైతే మధురంగా ఉంటుందో అంత మధురమైనటువంటి నీ వాక్యాన్ని ప్రభా ఈ లోకమంతా వెదజల్లడానికి నీ బిడ్డలను ఏర్పాటు చేసుకున్నారు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సంతోష సమయంలో ప్రభా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి ప్రభా ఇదిగో తండ్రి రక్షణ కృపా సహవాసము నీ రాకడ పర్యంతం వరకు కూడాను అనేకమైనటువంటి వార్షికోత్సవాలు చేసుకొని నిన్ను మహిమపరిచేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకున్నామని త్వరలో మా కొరకై మరలా రానయ్యున్నటువంటి మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచు ఈ కేకును నాయన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే మరి కేక్ కట్ చేసినట్టుగా శ్రీధర్ అలాగే సుజాత రెండు ఫ్యామిలీ రోహిత్ మీరందరూ మీ ఫ్యామిలీ అలాగే సంఘ బిడ్డలు రెండు త్వరగా టైం లేదు. వేణు దేవునికి మహిమ మన సంఘ బిడ్డలందరూ లేచి ఇక్కడికి రావాలని ప్రేమపూర్ణంగా ఆహ్వానిస్తున్నా. త్వరగా సంఘ బిడ్డలందరూ త్వరగా లేచి నిలబడారు. మనం ఇదంతా మరి ఇంతవరకు మనం చేసుకున్నాము. మరి అంతమంది మరి వెయిట్ చేస్తున్నారు. త్వరగా టైం అయిపోతుంది. అందరూ లేచి నిలబడాలైతే దగ్గరికి రండి. సంఘ బిడ్డలందరూ కూడా రండి. మన ఆత్మీయులు రమేష్, మన సంఘ బిడ్డలు సురేష్ గారు త్వరగా పేరు చెప్పాలంటే లేదు. మన సంఘ బిడ్డలు అందరూ వచ్చి నిలబడి నైవేద్యం మధ్యన మనం కేక్ కట్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి రండి ఇంకొచ్చేయండి. అందరు లైన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కృపా రక్షణ సహవాసం పోవై 1వ వార్షికోత్సవం యొక్క కేకును కట్ చేయించున్నాము తండ్రి.
మంచిది. ఇంకొక 2 నిమిషాలు మౌనంగా ఉన్నట్లయితే మరి బోత్ ఆఫ్ థ్యాంక్స్గా మన సంఘ గాబర్ గారు 2 విషయాలు మాట్లాడతారు. ఆ తర్వాత ముగింపు ప్రార్థన మన మధ్యన ఉన్నటువంటి అచ్యుత గారు ముగింపు ప్రార్థన చేస్తూ తర్వాత మరి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం రవి గారు ఇస్తుండగా మనం ఈ ఆరాధన కార్యక్రమం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి అర్జున్ గారిని పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. అలాగే ముగింపు ప్రార్థన పాస్టర్ అచ్యుత్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆశీర్వాదంలో రవి గారు దైవజనుల సమక్షంలో ఆశీర్వాదం తీసుకుని మనం అందరం కూడా సెలవు తీసుకుందాం. దేవుని మహిమ కలిగిన గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మంచిది. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మొదటి వార్షికోత్సవానికి చేసిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా శుభ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు. చాలా సంతోష ప్రియులారా, మరి వాక్యం కూడా చాలా చక్కగా మీరు విన్నారు. నిజంగా ప్రియమైన వాళ్ళ రాబోయే రోజుల్లో ఈ సంఘం అనేకులకు మాదిరిగా దీవెనకరంగా ఉండాలని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ సంఘాన్ని అన్ని విషయాలు కూడా మనం ప్రోత్సహిస్తున్న దేవ సేవకులు, అదేవిధంగా నా తోటి సేవకులు, అభిషిక్తులు అందరూ కూడా మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ మంచిది. మరి సమయంలో మీ అందరికీ మరొకసారి సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.